దాంట్లో 10 తిరిగినాం, ఇంకా 20 పోవాలి మనం. మీకు పోతుంటే కొద్దిగా ఖరీదు వీజుగా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ రైడ్కి వచ్చినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్. దాని గుద్దలకెళ్ళి పుల్ల పెడతాను. అది ప్రతి హెయిర్ పిన్ బ్యాండ్ బాగుంటుంది అబ్బా, లిటరల్గా చెప్తాను నేను. వావ్, చూడండి ఒకసారి. నీ ఎల్లారికి వాంగ, నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. సో అది తమిళ రాసి ఉన్నది మనకు తెలియదు. ప్రస్తుతానికి ఏదో మనం నిన్న కుల్లి హిల్స్ ఎక్కినాం, ఈరోజు కుల్లి హిల్స్ దిగుదాను. సో కుల్లి హిల్స్ ఎక్కడం అడ్వెంచరే, దిగుడు కూడా అడ్వెంచరే. సో ఈ లూప్తోనే స్టార్ట్ ఇక దిగడం భలే ఉంటుంది నిజంగా. అంటే మీరు ఎక్కేటప్పుడు ఒక వ్యూ ఉంటుంది, మీకు దిగేటప్పుడు ఇంకో వ్యూ వస్తుంది. అంటే ఏమంటారు దాన్ని, ఎంజాయ్ చేస్తారు దిగేటప్పుడు. ఎందుకంటే బండి గిర్రని తిరుగుతూ ఉంటుంది. పెట్రోల్ బాగా సేవ్ అవుతుంది మనకి. అట్లా అని చెప్పి బండ్లో పెట్రోల్ ఏంది, బండి ఆఫ్ చేసుకున్నారు. డోంట్ డూ దట్. ఎందుకంటే అప్పుడప్పుడు బ్రేక్స్ కంట్రోల్ కావన్నమాట. వ్యూ చూసారు ఎంత బాగుందో, క్రేజీ వ్యూ కదా. ఆహా, 60 హెయిర్ పిన్ బ్యాండ్స్ ఉంటాయి మన దాంట్లో. 10 తిరిగినాం, ఇంకా 60 పోవాలి. 70 ఉంటాయి, దాంట్లో 10 తిరిగినాం, ఇంకా 60 పోవాలి మనం. ఓకే, లెట్స్ రైడ్. 2 నిమిషం గ్లౌజ్ ಇಲ್ಲ, గ్లౌ పన్ను ఫస్ట్, దెన్ రైడ్ పన్ను. సో రైట్ స్టార్ట్ వందాచి. ఒక హెయిర్ పిన్ బ్యాండ్ 60 ఇది. అమ్మ ఇది దగ్గర నుంచి వస్తాయి. అరే చంపుతావారు నన్ను, వ్యూ రా. మీకు పోతుంటే కొద్దిగా ఖరీదు వీజుగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం ఎక్కేటప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కుతాం కాబట్టి అంత కరెక్ట్గా అనిపించవు, కానీ దిగేటప్పుడు మంచి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. నేను లిటరల్ చెప్తానా, కొల్లి హిల్స్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లోర్ చూపించిన నేను. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏందనేది కూడా. సో గైస్, ఇంత కష్టపడి ఎన్ని వీడియోలు తీస్తాను కదా, చూసి ఎంజాయ్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు వీడియోస్ని. వీడియోస్ని కాదు, ఛానల్ని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎనర్జీ బూస్ట్, హార్లిక్స్ అన్నీ వస్తాయని మొదదారులు చెప్పిన. సో కొంచెం ఏమంటారు దాన్ని, ఎంకరేజ్ చేయాలబ్బా. ఎందుకంటే నేను కంటెంట్ కూడా బ్యాడ్ కంటెంట్ ఏం కాదు నాది, 100% మంచి కంటెంట్ ఇస్తాను నేను. అది మీకు తెలుసు, చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది. మన దాంట్లో ఏంటంటే వీడియోస్ దగ్గర, కంటెంట్ దగ్గర నేను అసలు 0.5% కూడా తగ్గను. లిటరల్గా తగ్గను నేను, 0.5% కూడా తగ్గను. మీకు చూపించాలని నేను ఫిక్స్ అయితే అది ఎంత దూరమైనా సరే, అది ఎంత కష్టమైనా సరే పోయి తీసి చూపెడతాను నేను. సో దానికైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు. కొత్తనే లైను, కాకపోతే కొంచెం టైం పడుతుంది నేను ఆ లైట్లోకి రావడానికి. కానీ
లిటరల్ చెప్తాను, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో నా వీడియో చూసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ 100% చెప్తాను. వన్ డే అఖిల్ గాడు ఏందో తెలుస్తుంది, అది 100%. అఖిల్ గాడు ఏంటంటే ఏంది అఖిల్ గాడి వీడియోలు అంటే ఏంటో తెలుస్తుంది మీకు. 100% ఎఫర్ట్ ఇస్తాను నేను, 100% అంటే 100%. సో నాకు డ్రోన్ షాట్ రిస్క్ ఉన్నా నేను రిస్క్ తీసుకొని మరి మీకోసం డ్రోన్ షాట్ ఇస్తాను. వ్యూ చూడండి. కానీ ఒకటి ఏంటంటే ఈ రైడ్కి వచ్చినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్, అదొక్కటి చెప్తా. ఎందుకంటే ఎంజాయ్ చేస్తాం నిజమే, రైడర్స్ ప్యారడైజే, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు పోయినా కూడా బుగ్గకత అవుతాం. అండ్ బండి మాత్రం మంచి కండిషన్లో చూసుకోండి. అది ఏ బండి అయినా పర్లేదు, హీరో హోండా ప్లేసా, స్ప్లెండర్ ప్లేసా, ఏదో ప్లస్, ప్యాషన్ ప్రో అయినా పర్లేదు, బండి ఎక్కుతుంది. కాకపోతే ఏంటంటే బండి మంచి కండిషన్లో ఉండాలి. అండ్ బ్రేక్స్ షుడ్ బి గుడ్. బ్రేక్స్ మంచిగా లేకపోతే మాత్రం కష్టం. హారన్ ఇంపార్టెంట్. చాలామంది బండ్లకు చూస్తాను నేను హారన్ ఉండదు. సో మీరు టర్న్ తీసుకునేటప్పుడు మాత్రం హారన్ తీసుకుంటే తిరగాలి. చూడండి వ్యూ చూడండి, అసలు క్రేజీ వ్యూ అసలు చూడండి. వాట్ ఏ వ్యూ గైస్. ఇట్లాంటి వ్యూస్ కోసమే కదా మనం ఇంత పైకి వచ్చింది అండ్ ఈ ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేసింది. సో నేను పోయిన దాంట్లో బెస్ట్ ఘాట్ సెక్షన్ ఇది, చాలా మంచి ఘాట్ సెక్షన్. మస్తు ఎంజాయ్ చేస్తారు రైడ్ చేసే మీరు. ప్రతి లూపు, ప్రతి సర్కిల్ ఎంజాయ్ చేస్తారు మీరు, అంత బాగుంటుంది. ప్రతి హెయిర్ పిన్ బ్యాండ్ బాగుంటుంది. అబ్బా లిటరల్గా చెప్తాను నేను, ఎంజాయ్ చేస్తారు. వర్త్ కమింగ్ ఓవర్ హియర్. ఇక్కడ దేకో గాయస్, నేను మీకు అది చూపించబోయి నేను బండి పక్కకి తిప్పానా. నువ్వు చారగా నేను వ్యూ చూడండి, చూడండి ఒకసారి ఎంత బాగుంది వ్యూ. వ్యూ చూసారా, క్రేజీ వ్యూ అసలు ఇది. అది వేస్తుంది దాని గుద్దలకెళ్ళి పుల్ల పెడుతుంది, అది దాని ముట్లేలు పెడుతుంది అది. లెట్స్ గో లేట్ అయిపోయింది మనకి. దిగే ఊటీ పోవాలి మనం. 270 కిలోమీటర్స్ ఉంది కింద నుంచి ఊటీ. Çık vina ve ala successi ten ana preyasi. ఆరన్ మస్తు ఆరను. చూడు అంత పైనుంచి కిందికి వచ్చేసినాం మనం. చూడండి ఇప్పుడు మధ్యలో ఉన్నట్టు ఉన్నది కదా వ్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఆర్ కమ్మింగ్ డౌన్ కార్నర్కి రండి. ఎందుకంటే ముందు నుంచి బండ్లు వస్తే మీరు ఒకవేళ పెద్ద టర్న్ తీసుకున్నారనుకో, సడన్గా ముందు నుంచి బండి వచ్చిందనుకో అయిపోతుంది కథ. ఇట్లా దగ్గర నుంచి ఈ వైట్ లైన్ లీడే పెట్టుకొని దిగాల. చూడు స్కూటీ అంకుల్ ఎంత బాగా దిగుతాడో, ఇది నుండి దిగాల. వావ్ చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుంది కదా. చూడండి ఇది అమ్మ ఎక్కుతా అంటే కొద్ది ఎక్కినప్పుడు కంటే దిగినప్పుడే చాలా బాగున్నది. నిజంగా చాలా బాగుంది దిగుతా అంటేనే. చూడండి దేకో గాయస్ దేకో. నిన్న మనం సాయంత్రం మస్తు లేట్ అయింది వచ్చేసరికి.
ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం, అంటే ఈ వ్యూస్ చూడలేకపోయినాం. ఇది 33 హెయిర్ పిన్ బ్యాండ్ చూడండి, చూడండి. ఓహో క్యా వ్యూ రే బాప్. మీరు ఎక్కే కంటే దిగేటప్పుడే ఎంజాయ్ అవుతారు లిటరల్గా. అంత మంచి మంచి వ్యూస్ చూసుకుంటే దిగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ ఇక్కడ హెయిర్ పిన్ బ్యాండ్ చూడండి. అమ్మతో సాయ అక్కడ నీ అమ్మ చూసుకోలే నేను. ఏం చెప్తున్నారం చిన్న దిక్కుల సింగారం. ఇది 31, ఇది 31. ఇట్లా 21 కిలోమీటర్స్ ఉంది నిజంగా. కింద నుంచి పైకి 21 కిలోమీటర్స్. ఇట్లా లూప్స్ తిరుక్కుంటా పోవాలి మీరు. స్ట్రేట్ ఉన్నప్పుడు గుంజుకోండి పర్లేదు, కానీ టర్నింగ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు స్లో డౌన్ అండ్ ద హార్న్ మస్ట్ అండ్ షుడ్. మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడేమో దగ్గరికి, అంటే ఇటు సైడ్ నుంచి దిగాలి. కరెక్ట్ మీకు కావాలంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, కరెక్ట్ చూపిస్తామండి. లెఫ్ట్ సైడ్కి ఉన్నప్పుడు మనం ఇంత దగ్గర నుండి దిగాల, ఇంత దగ్గర నుండి దిగాలి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు. అండ్ రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్కి దగ్గరగా దిగాల, అది కూడా చూపిస్తుంటాను. ఇంకో రైట్ సైడ్కి దగ్గర ఉన్నప్పుడు, సారీ ఇది కూడా సేమ్ లెఫ్ట్ సైడ్కి దూరం ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మాగమైపోయినా, సారీ లెఫ్ట్ సైడ్కి దిగాలి, లెఫ్ట్ సైడ్కి తిరగాల. దిగేటప్పుడు ఓకే ఓకే నవ్ ఐ గాట్ ఇట్. దిగేటప్పుడు 100% లెఫ్ట్కే ఉండాలి మీరు, ఎక్కేటప్పుడు మాత్రం రైట్కి ఉండాలి. అదే నేను సొల్రింగ్ ఐ లిటరల్లీ ఫర్గాట్. ఇగో దిగేటప్పుడు లెఫ్ట్కి ఉండాలి, ఎక్కేటప్పుడు రైట్కి ఉండాలి. వచ్చేస్తాం, మ్యాక్సిమం దగ్గరకు వచ్చేస్తాం కిందకి. ఇంకా మహా అంటే ఒక 10 పిన్స్ ఉన్నాయా, 10-15 పిన్స్ ఉన్నట్టున్నాయి. చూద్దాం ఒకసారి బోర్డు చూద్దాం. ఒకటి ఏమో 10-15 అంటారా బాబు, 24 పిన్స్ ఉన్నాయి. ఇంకా 24 పిన్స్ ఉన్నాయి. ఒక్కటి చెప్తా బ్రో గాయస్, ఏంటంటే ఈ రైడ్ లిటరల్గా బస్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ పైన పోయిన తర్వాత కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము ఒకటే ప్లేస్, ఒకటే వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఒకవేళ ఆ వాటర్ ఫాల్స్ వీడియో చూడకపోయి ఉంటే మాత్రం దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, గో అండ్ వాచ్ ఇట్. ఘాట్ సెక్షన్ ఎవ్రీ టర్న్ అసలు మామూలుగా ఎంజాయ్ అయ్యారు మీరు. లోపల ఇంత దూరం రైడ్ చేసి, అంటే ఇంత దూరం రైడ్కి పోయి దేనికోసం తెలుసా మనం, ఆ లోపల ఉన్న దుడు ఒకటి దాన్ని హ్యాపీనెస్ చేయడానికి. అది హ్యాపీ అయితే మనం హ్యాపీ అవుతాం. సో దానికోసమే మనం ఇంత దూరం వచ్చేది. మిర్చే 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 మిర్చి మిర్చి లాంటి కుర్రాడే దుకాడే తప్ప ఏం రాదు మనకి. కుదారైన బదారా పోతే కూడారా. మనకు పాటలు ఇష్టము, కానీ లిరిక్స్ అస్సలు గుర్తుండవు నాకు. అదేందో ఆయన మనకి పేర్లు కూడా అంత గుర్తుండవు, అస్సలు గుర్తుండవు పేరు. లిటరల్ చెప్తాను నేను. సో గైస్, మొత్తానికి కొల్లి హిల్స్ రైడ్ అయిపోయింది. కింద నుంచి పైకి పోయినాం, పైన ఎక్స్ప్లోర్ చేసినాం, పైన నుంచి కిందకి వచ్చినాం. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చుంటుంది, ఎందుకంటే అన్ని కోణాల నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం తెలిసినవి అన్నీ చెప్పి మాట్లాడి చెప్పినా మీకు. సో ఈ రైడ్ ఇక్కడికి ఎండ్ చేస్తానా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఊటీకి పోవాలి. ఊటీ పోయేది మళ్ళీ వీడియో రికార్డ్ అవుతుంది, అది వేరే ముచ్చట. కాకపోతే ఇది వేరే వీడియోగా పెడతాను నేను. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి AR బంజారా బ్లాగ్స్.